హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సాధారణంగా ఏంటంటే మ్యాక్సిమం కొంతమంది హీరోలతో నటించినటువంటి హీరోయిన్లు కొంతమందితో నటించడానికి ఇబ్బంది పడతారు. బట్ ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి డిఫరెంట్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళతో ఒక్క హీరోయిన్ మాత్రమే నటించిందనమాట. సో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. నాట్ ఓన్లీ నందమూరి ఫ్యాన్స్ అనే కాదు కానీ ఎందుకో చాలా మందికి చాలా నచ్చుతారనమాట ఆ ముగ్గురు హీరోలను చూసిన వెంటనే. బట్ వీళ్ళ ముగ్గురు హీరోస్తో కూడాను కంటిన్యూస్గా ఒక హీరోయిన్ మాత్రమే వర్క్ చేశారు. ఆ హీరోయినే కాజల్ అగర్వాల్. సో లక్ష్మీ కళ్యాణ సినిమాతో కళ్యాణ్ రామ్తో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ భామ దాని తర్వాత ఎమ్మెల్యే మంచి లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయి అనేటటువంటి సినిమాల్లో కూడాను కళ్యాణ్ రామ్తో కలిసి నటించారు. బట్ లక్ష్మీ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఎమ్మెల్యే సినిమా ఇవ్వలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్తో కానీ చూసుకున్నట్లయితే బృందావనం, టెంపర్ లాంటి సినిమాస్లో కూడాను కాజల్ అగర్వాల్ నటించడం జరిగింది. ఇక నందమూరి బాలకృష్ణతో రీసెంట్గా 2023లో వచ్చినటువంటి భగవంత్ కేసరిలో అనిల్ రావిపూడి డైరెక్షన్ వచ్చినటువంటి సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించడం జరిగింది కాజల్ అగర్వాల్. అండ్ దాంతోపాటు మెగా హీరోస్ అయినటువంటి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అండ్ చిరంజీవి మేనల్లుడు అనేటువంటి అల్లు అర్జున్. సో ఈ విధంగా రెండు పెద్ద ఫ్యామిలీస్కి చెందినటువంటి అగ్ర కథానాయకులు అందరితోనూ కాజల్ అగర్వాల్ నటించడం ప్రెజెంట్ చాలా మందికి షాక్ గురిచేస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టార్టింగ్లో బాలకృష్ణ గారు ఏంటంటే తండ్రి తన ఎన్టీ రామారావు గారితో శ్రీదేవి గారు నటించారన్న ఉద్దేశంతో, సో దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు నాగేశ్వరరావు గారితో శ్రీదేవి గారు నటించినప్పటికీ నాగార్జున గారు నటించడం జరిగింది. సో ఫాదర్తో నటించినటువంటి హీరోయిన్తో నేను నటించనని చెప్పి ఆ టైంలో కాస్త వైరల్ కామెంట్స్ చేశారు నందమూరి నరసింహ బాలకృష్ణ. బట్ ఇప్పుడు ఈ విషయం ట్రెండ్ అవుతున్నమాట. ఆ టాపిక్ని ఈ టాపిక్ని కలిపి చూసుకొని మరి అప్పుడు ఆ మాట అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేశారు? ఎందుకంటే అబ్బాయిలతో కొడుకు వరుసన్న వాళ్ళతో హీరోయిన్గా చేసినటువంటి వాడితో మీరు ఎందుకు హీరోగా చేశారు అని చెప్పి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా సినిమాస్లో ఇలాంటివన్నీ కామన్, ఎవరికైనా మంచి క్యారెక్టర్లు వస్తే చేయాలనుకుంటారు. బట్ అంతమంది హీరోలతో రెండు పెద్ద ఫ్యామిలీ హీరోలతో కలిపి చేసినటువంటి ఒక్కగానొక హీరోయిన్ అంటే మన కాజల్ అగర్వాలే. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి అంటే కంటిన్యూస్గా వచ్చినటువంటి ప్రతి హీరోయిన్ కూడా స్టార్ హీరోస్తో చేయడం అనేది కామన్. బట్ ఒక్క కాజల్ అగర్వాల్ మాత్రమే ఈ విధంగా చాలా మంది హీరోలతో వాళ్ళ పక్కన నటించిందనమాట. సో కాజల్ అగర్వాల్ నటించినటువంటి ఈ అగ్ర కథానాయకుల హీరోల సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టం అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.